సో ఇన్ని రోజులుగా నిరసనలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం? అంటే ఆనెస్ట్లీ ఇన్ని రోజులు నాట్ ఈవెన్ దిస్ చాలా మిస్టేక్స్ అయినా కూడా దే నో దట్ మనుషులు ఇట్లా దే ఆర్ నాట్ స్టాండింగ్ అప్ నౌ ఫైనలీ ఇంత లైక్ ఇన్ని ఫస్ట్ 2024 అయింది. అప్పుడు దే షుడ్ లెర్న్ ఫ్రమ్ దర్ మిస్టేక్. నాట్ ఓన్లీ దే నాట్ లెర్న్, వాళ్ళు మళ్ళీ దే లెట్ ఇట్ హ్యాపెన్ అగైన్. ఎప్పుడైతే ఎంత స్టూడెంట్స్ హావ్ వాచ్ మై ఫ్రెండ్స్ ఎంత కష్టపడి చదువుకున్నారు, మళ్ళీ వాళ్ళకి ఇట్లా రీనీట్ అంటే వాళ్ళకు కూడా దే వర్ రియల్లీ డిప్రెస్డ్. ఐ సా దెమ్ అండ్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ అయినాక అకౌంటబుల్ లేకున్నప్పుడు సెకండ్ ఇయర్ దే షుడ్ నాట్ హ్యావ్ లెట్ ఇట్ హ్యాపెన్ ఎట్ ఆల్. అది అయినాక దే నాట్ ఓన్లీ నాట్ లైక్ దే ఆర్ నాట్ ఈవెన్ హెల్డ్ అకౌంటబుల్, దే ఆర్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ ఎనీథింగ్. నాట్ ఓన్లీ దాట్, వాళ్ళు దే ఆర్ ట్రైయింగ్ టు చేంజ్ ద సబ్జెక్ట్. దట్ ఈస్ వాట్స్ బ్యాడ్ అబౌట్ ఇట్. కొంచెం లైక్ కొంచెం వచ్చి అట్లీస్ట్ ఇట్స్ నాట్ ఈవెన్ లైక్ గవర్నమెంట్ అగేన్స్ట్ ఇట్. ఇట్స్ దట్ ఇది అయినాక దే షుడ్ కమ్, దే షుడ్ మేక్ షూర్ దిస్ నెవర్ హ్యాపెన్స్ అగైన్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై ద ప్రొటెస్ట్ ఇస్ గోయింగ్ ఆన్. అంటే చాలా మంది పైన లాఠీ చార్జ్ అయింది కదా, దాని మీద అండ్ దట్ ఈస్ అసలు అది కాదు వే చేసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ it was silent protest, it was peaceful also. I don't even understand what was the point. Asal kottadam adanta chala that's aggressive until it's absolutely necessary. Atlanti measures iskovam was not even necessary. That was really not anti nationals antunnaru kada students. If wala kanipistundi that we talking about Indian education system is anti national, that is the most anti national thing a person can do. Ante ippudu if we shut up manam em annamu idu enno rojulu aithe next year malla aitadi. So at least we have to make sure this is the last time it happens, because we have to make sure it never happens again. That is the only point. It's not anti-national. అంటే పేపర్స్ లీక్ ని రిలీజియస్ గా ఎందుకు తీసుకెళ్తున్నారు అనుకోవచ్చు? అంటే దట్ ఈస్ పర్సనల్. మళ్ళా ఐ ఫీల్ లైక్ మనుషులకి ఎప్పటి నుంచి ఒక ఆల్టర్నేటివ్ మోటివ్ ఉండే, జస్ట్ మేక్ ఇట్ అబౌట్ రిలిజన్. దట్ ఈస్ ది ఓన్లీ రీజన్. ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ ద పేపర్ లీక్. మనుషులు దే కెన్ మేక్ ఎనీథింగ్ రిలీజియస్. ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ ఎడ్యుకేషన్ సిస్టమ్, నీట్ ఏం లేదు. మనుషులు కావాలంటే దే మేక్ ఎనీథింగ్ రిలీజియస్. దట్స్ ది ఓన్లీ పాయింట్ అంతే. ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు ఇప్పటి వరకు రిజైన్ చేసుకోవద్దు? ఐ మీన్ రిజైన్ చేసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వచ్చి మాట్లాడినా కానీ హీస్ ట్రైయింగ్ టు బ్లేమ్ ఇట్ ఆన్ సంబడి ఎల్స్. దట్ ఈస్ నాట్ ద వే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ హీస్ ఫియరింగ్, హీ షుడ్ అట్లీస్ట్ కమ్ అండ్ టాక్. అట్లీస్ట్ అప్పుడన్నా వి వుడ్ హావ్ కొంచెం ఉంటుండే. హీస్ నాట్ కమింగ్ అవుట్ అండ్ టాకింగ్. దట్ ఈస్ వర్స్. అట్లీస్ట్ మాట్లాడితే కొంచెం మనకి అర్థం అవుతుంది. సో హీస్ నాట్ టాకింగ్. ఐ థింక్ ఇట్లా హీ నోస్ కి పీపుల్ ఏం చేయలేరు అని. దట్ ఈస్ వీ హావ్ టు చేంజ్ దట్. అంటే నరేంద్ర మోడీ గారు ఇండియాని నంబర్ 1 స్థానానికి తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నారు. ఆయన మన దేశానికి విశ్వగురు అని కొంతమంది మాట్లాడుతున్నారు. దాని మీద మీరు that is just blindly follow అవుతున్నారు. every politician అసలు ప్రతి ఒక్కళ్ళు they are all big, everybody they're selfish. We can agree on that. So ఇట్లా థింకింగ్ ఆర్ ఇట్లా బ్రెయిన్ వాష్ ఉండి ఒక్కటే పర్సన్ ని నమ్ముకోవడం అట్లా అసలు వేనే కాదు. నో మ్యాటర్ హౌ మంచి పొలిటీషియన్ ద పర్సన్ ఇస్, యూ కెన్ నెవర్ ఐడియలైజ్ వన్, బికాస్ వాళ్ళకి అది ఇట్లా ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు దే విల్ లైట్ గా తీసేసుకుంటారు. దే నాట్ వర్క్ ఫర్ ఇట్ ఇంకా టు మేక్ ద కంట్రీ బెటర్. దీన్ని పొలిటికల్ ఇష్యూ మలచడానికి ట్రై చేస్తున్నారు కదా కొంతమంది, వాళ్ళకి లెట్స్ స్టిక్ టు ద టాపిక్. ఇప్పుడు అవుతున్న దానికి అదే ఉండని అండి. పాలిటిక్స్ లైక్ ద హోల్ గవర్నమెంట్ అగైన్, దట్ ఈస్ అనదర్ థింగ్. యా, మోడీ షుడ్ హావ్ ఆల్సో టేకెన్ a decision. That's another thing. ఇప్పుడు our main like objective is that education system better కావాలా. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అరెస్ట్ అయ్యారు అక్కడ, ఈ రోజు ఇక్కడికి కేటీఆర్ గారు వస్తున్నారు. ఆయన్ని కూడా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మీకు? I mean here I feel like Delhi, like అక్కడ కన్నా కొంచెం ఇక్కడ కామర్ ఉంది. సో I don't think అట్లా అరెస్ట్ అవన్నీ అవుతాయి. బట్ I think అక్కడ obviously రాహుల్ గాంధీ అంటే కొంచెం సో they were just a little more mad about it. అందుకే ఇక్కడ మళ్ళీ పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు, నీట్ స్పెల్లింగ్ కూడా తెలియదు అంటున్నారు. సో ఒకసారి ఏం చెప్తారు? First of all, I am here to support my friends. I saw them struggle and I'm like, nah, I don't want that to happen to the future generation, because as a student I understand how hard it is to study for 2 complete years and then you watch mottam it break down, and I think that is really heartbreaking. And nobody paid me to be here. I just came because I want a better education system. That నీట్ ఫుల్ ఫామ్ కూడా తెలియకుండా వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళకి అసలు ఫస్ట్ it's not even related. If we want our education system to get better, it doesn't even matter. Need full form and ఏంది అసలు, that is అసలు doubt and question అని రాదు. It's not even in the equation. I think it's just ఇట్లా to demean them, కొంచెం వాళ్ళని చిన్న చూపెట్టడానికి అట్లనే ఇస్తున్నారు. But at the end of the day, people should just show up. No matter వాళ్ళు ఎంత embarrass చేసినా ఎట్లా ఉన్నా, they should show up for our country. This is the least we could do. అంతే. థ్యాంక్ యూ. సో ఏం చెప్తారు అసలు ఓవరాల్ గా ఈ నిరసనల గురించి? ఇన్ని నిరసనలు జరుగుతున్నాయి, మాకు ఓన్లీ కొన్ని డిమాండ్స్ ఉన్నాయి.
ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడో ఆయన రిజైన్ చేయాలి. సెకండ్, ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో దాంట్లో మాకు ట్రాన్స్పరెన్సీ కావాలి. మీరు ఏవైతే యాక్ట్స్ కానీ లాస్ కానీ చర్యలు కానీ చేపడతారో ఫ్యూచర్ లో పేపర్ లీక్స్ అవ్వవు అని, అవన్నీ ఎలా చేపడుతున్నారు, ఏమేమి తీసుకున్నారు స్టెప్స్ అని మాకు క్లియర్ గా తెలియాలి. తెలిసినప్పుడే వి విల్ కమ్ టు అ పీస్. అంటే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కరు రిజైన్ చేసిన తర్వాత అంత బాగా అవుతుందని మీరు అనుకుంటున్నారు? అందుకనే నేను ఏమన్నాను, ఫస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. సెకండ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మీరు ఏవైతే చర్యలు తీసుకుంటున్నారో అవన్నీ తీసుకోవడమే కాకుండా అవి పాటించడం, అమలు చేయడం అనేది ఇంపార్టెంట్. సో అవి అమలు పరుస్తున్నట్టు మాకు తెలియాలి. మీరు యాజ్ అ గవర్నమెంట్ మాకు ట్రస్ట్ తెప్పియాలి. అంటే ఇది టైం టేకింగ్ ప్రాసెస్ లా మీకు అనిపించట్లేదు? ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్. ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్ గా అయ్యే చేంజ్ కాదు. ఎన్నో ఇయర్స్ నుంచి జరుగుతున్న లీక్స్ గురించి కానీ, స్కామ్స్ గురించి కానీ, ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్. ఇప్పుడు చేంజ్ అవ్వదు. ఆఫ్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ అయిన తర్వాత కూడా చాలా టైం పడుతుంది. కానీ అట్లీస్ట్ ఈ టైంలో అన్న అందరు తెలుసుకొని ఒక చేంజ్ తీసుకురావడానికి ఎఫర్ట్ పెట్టి ప్రొటెస్ట్ అన్న చేస్తున్నారు కదా. ఇంతకు ముందు కేటీఆర్ గారు వచ్చారు, ఆయన వచ్చి ఏం మాట్లాడారు, మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు? I don't support any political party here, neither any party that is organizing this. I only support students, youth of our generation. ఎవరైతే ఈ యూత్ ఉన్నారో మన కంట్రీలో వాళ్ళని, రాబోయే పిల్లలు, రాబోయే యూత్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నా. కానీ నేను ఏ పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు కదా. వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. యాజ్ లాంగ్ యాజ్ అది ఓన్లీ సపోర్ట్ కోసం అయితే మేము 100% మాకు ఓకే. అన్లెస్ అండ్ అంటిల్ మీరు అది ఒక పొలిటికల్ ఎజెండా లాగా చేస్తున్నారంటే దట్ ఈస్ నాట్ ఓకే. బికాస్ ఎట్ దిస్ పాయింట్ పొలిటికల్ పార్టీస్ గురించి కాదు, ఎవరైతే సూసైడ్ చేసుకొని చనిపోయారో, ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళ గురించి ఈ పాయింట్ లో. యాంటీ నేషనల్స్ అంటున్నారు, దాని మీద ఏమని? యాంటీ నేషనలిస్ట్ ఎవరంటే, ఈ దేశంలో ఇంత అన్యాయం జరుగుతున్నా ఇంకా దానికే సపోర్ట్ చేసి ఇంట్లో కూర్చుంటున్నారు చూడు, వాళ్ళు యాంటీ నేషనలిస్ట్. మా దేశం బాగుపడాలని, అభివృద్ధి చెందాలని మేము క్వశ్చన్ అడుగుతున్నాం చూడు, మేము నేషనలిస్ట్. ఫైనల్ గా ఇప్పుడు నరేంద్ర మోడీ గారి వల్లే చాలా డెవలప్ అవుతుంది ఇండియా అంటున్నారు, ఆయన విశ్వగురు అంటున్నారు. ఆయనని రిజైన్ చేయమని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? నేను పవర్ లో ఉన్న ప్రతి గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తాను. అక్కడ నరేంద్ర మోడీ ఉండని, కాంగ్రెస్ ఉండని, ఏ పొలిటికల్ పార్టీ ఉండని, ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తాను. సో ఏం చెప్తారు మ్యామ్? నిరసనలు ఎక్కడికక్కడ కొనసాగుతున్నాయి, బట్ ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కరెక్ట్ గా స్పందించలేదు. That's the problem. Like మేము we generally we are not against government. మీరు చెప్పొచ్చు, we are just students. మేము చదువుకోవాలి, మేము పెద్ద పెద్ద పని చేయాలి. we are the future of India, right? సో మీరు ఇప్పుడు గవర్నమెంట్ మాకు సరిగ్గా మేము పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసినప్పుడు they did not really respond to us. Like we have been doing peaceful protests for so long, it has been more than a month, and then they respond with lathi charges on students, treating us as terrorists. We are not. We are just asking accountability for paper leak. మీరు పేపర్ లీక్ చేశారు, ఓకే, చాలా మంది 20 స్టూడెంట్స్ చనిపోయారు. దాని గురించి కూడా గవర్నమెంట్ ఏం చెప్పలేదు, బికాస్ ఇది అంతా మీ గవర్నమెంట్ కిందకి జరుగుతుంది. పేపర్స్ లీక్ అయ్యాయి, మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు, అయిపోయింది. ఇప్పుడు స్టిల్ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రిజైన్ చేయమంటారు? ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆయన పేపర్ లీక్ అయింది, లైక్ నీట్ లీక్ అయింది. ఆఫ్టర్ నీట్ దేర్ వర్ మోర్ లైక్ ఎగ్జామ్స్ దట్ ఆల్సో గాట్ లీక్, రైట్? సో లైక్ ఇప్పుడు ఆ 20 people సూసైడ్ చేసుకున్నారు బిఫోర్ నీట్ యాజ్ వెల్. వాట్ అబౌట్ దెమ్? వాట్ అబౌట్ దోస్ స్టూడెంట్స్? ఇప్పుడు మీరు నీట్ లీక్ పేపర్ లీక్ చేశారు, ఇన్ ద ఫ్యూచర్ మళ్ళీ పేపర్ లీక్ అవుదని వాట్స్ ద గ్యారంటీ? He did not give any statement to us. Like he did not say like I will take the responsibility, I will take the accountability for this. యాంటీ నేషనల్స్ అంటున్నారు కదా. Yes, anti-nationals. Okay, fine. అనుకుందాం, like suppose అనుకుందాం we are all from Pakistan. Like మీరు అంటారు Pakistan is funding. First of all, Pakistan కి అంత funding ఉంటే they will like do their own thing. But okay, suppose let's say we all are anti-nationals. We came from China, we are China agents, and then we are from Pakistan. How are you letting us in? Like మీరు ఇంత పెద్ద స్కేల్ లో మీరు పాకిస్తాన్ రానిచ్చారు. లైక్ నౌ వీ హ్యావ్ టు ఆస్క్ రెసిగ్నేషన్ ఆఫ్ ద డిఫెన్స్ మినిస్టర్. మీరు ఇటు వెళ్ళినా మీకు అకౌంటబిలిటీ ఉంది, ఇటు వెళ్ళినా అకౌంటబిలిటీ ఉంది. యూ కెన్ నాట్ ఎస్కేప్ అకౌంటబిలిటీ, బట్ యూఆర్ నాట్ రెడీ టు డూ సో కదా. బికాస్ మీ జనరలీ మా మామ కాదు ఆయన. ఐ డోంట్ పర్సనలీ హేట్ హిమ్, ఐ జస్ట్ వాంట్ జస్టిస్ ఫర్ అస్. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి వల్లే మన దేశం డెవలప్ అవుతుంది, ఆయన మన దేశానికి విశ్వగురు, ఆయన ఎందుకు అంటున్నారు, ఆయన ఎందుకు రిజైన్ చేయమంటున్నారు కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దానికి ఏం చెప్తారు? వెల్ ఓకే, ఆఫ్ కోర్స్ మోదీ మనకి చేశారు బెటర్. నేను చెప్తాను, కాంగ్రెస్ కంటే మనకి బెటర్ చేశారు.
That's the bare minimum thing that's more like the BJP government is supposed to do. Like you are supposed to be better than the Congress government. అందుకే మిమ్మల్ని మేము ఎలక్ట్ చేసాం. మీరు సేమ్ యాక్షన్ ఇస్తుంటే లైక్ చేయం కదా. మీరు బెటర్ అని మేము ఎలక్ట్ చేసాం. మీరు బేర్ మినిమం లోనే ఆగిపోతే హౌ ఇస్ దాట్ థింగ్? అంటే ఇప్పుడు దీన్ని కొంతమంది రాజకీయ పరంగా చూస్తున్నారు, కొంతమంది మతపరంగా వాడుకుంటున్నారు. Yes. సో దీన్ని ఎలా చూస్తారు? ఆనెస్ట్లీ ఇప్పుడు మీరు ఇది పొలిటికల్ అయిపోతుంది అంటున్నారు. దిస్ విల్ బికమ్ పొలిటికల్ బికాస్ వీఆర్ ఆస్కింగ్ రెసిగ్నేషన్ ఆఫ్ ధర్మేంద్ర ప్రధాన్. హీ బిలాంగ్స్ టు పొలిటికల్ పార్టీ విచ్ ఇస్ రూలింగ్. సో ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ గోయింగ్ టు బి పొలిటికల్. బట్ దీని మధ్యలో లైక్ మెనీ పీపుల్ ఆర్ బ్రింగింగ్ రిలీజియన్, రామ్ సీత అని అన్నారు. లైక్ ఎవరు ఎక్కువ అసలు వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ రిలీజియన్. ఇది స్టూడెంట్స్ కి గురించి మాట్లాడుతున్నాం. స్టూడెంట్స్ గురించి మీరు ఫోకస్ చేయాలి. యూఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ రిలీజియన్ ఇన్ దిస్ లైక్ హిందూస్ కి అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారు. See, Hindus are in majority and we love every religion. Like we should not discriminate and please don't bring religion in this. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం? Final ga we just want accountability, responsibilities taken from the Modi government and we want Dharmendra Pradhan's resignation. అంటే ఇప్పుడు కేటీఆర్ గారు వచ్చారు. సో Yes. దీన్ని బట్టి మీరు నెక్స్ట్ వచ్చేసారి మళ్ళీ బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందా, లేకపోతే See, that's the thing. అంటే ఇలా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ ఉంది రైట్, అండ్ దెన్ there's కాంగ్రెస్ హూస్ దేర్ లైక్ opposition party. బీఆర్ఎస్ ఉన్నారు. ఇప్పుడు ఈ time లో if this people support our students, we will vote for them. If we see that if we see future in them, we will support them. Like in BJP మాకు కనపడిపోతే then. మరి ఇప్పుడు కొంతమందికి నీట్ లైక్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు అంటున్నారు. మీకైనా తెలుసా నీట్ ఫుల్ ఫామ్? Oh, I don't know. Honestly, I don't know actually because I'm from JE. Like, मैं MPC की हूँ like as in like maths and stream. So my friends told me about this lead and I was like, okay. Just for humanity. Yes, because I am from engineering stream actually. So my friends were like very depressed and they told me like all of this is going on. So I was like, okay, like we should protest because I am also a student, right? Yeah. Right. So that's it. సో ఏం చెప్తారు ఈ నిరసనల గురించి? ఏం చెప్తాము, 21 days నుంచి ఢిల్లీలో ఏం చెప్తున్నారో, ఇండియా మొత్తంలో ఏం చెప్తున్నారో మేము కూడా అదే చెప్తాము. ఎడ్యుకేషన్ సిస్టమ్ బెటర్ అవ్వాలి, మన పొలిటీషియన్స్ మన లీడర్స్ అకౌంటబిలిటీ తీసుకోవాలి. ఇట్లా లీక్స్ ఇవన్నీ కాకుండా ఇప్పుడున్న సిస్టమ్ బాగాలేదు కాబట్టి ఇప్పుడున్న లీడర్ ప్రాపర్గా వర్క్ చేస్తలే కాబట్టి అయిన బదులు కొంచెం ఎక్కువ మంచిగా క్వాలిఫైడ్ ఉన్న పర్సన్ ఆ ప్లేస్ తీసుకోవాలని అడుగుతాం. అంటే మిమ్మల్ని స్టూడెంట్స్ ని పేడ్ ఆర్టిస్టులు అంటున్నారు, యాంటీ నేషనల్స్ అంటున్నారు. దాని మీద మీ రియాక్షన్ ఏంటి? అంటే ఒక్కసారికి ఏమన్నా చేయమని అడిగినంత మాత్రం టెర్రరిస్ట్లు అయిపోతామా? లేదు కదా. మాకేమన్నా ప్రాబ్లం వస్తే గవర్నమెంట్ ని అడగాలి, అందుకే గవర్నమెంట్ ని అడుగుతున్నాము. అంటే జంతర్ మంతర్ లో పెద్ద ఇష్యూ అయింది, రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారు. ఈ రోజు కేటీఆర్ గారు వచ్చారు. సో ఇక్కడ ఏమైనా ఇష్యూస్ అయినాయా? ఆయన ఎలాంటి భరోసాని ఇచ్చారు మీకు? మేము యాక్చువల్లీ ఆయన వైపు కూడా పోలే, మా ప్రొటెస్ట్ మేము చేసుకోవడానికి వచ్చాము అంతే. స్టూడెంట్స్ సపోర్టివ్ గానే వచ్చారు కదా ఆయన. ఎవరు సపోర్ట్ చేసినా మాకు మంచిదే, ఎవరైనా అంతే. మరి కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్తారు ఫైనల్ గా? ఏం చెప్తాము, ఇట్లా లీక్స్ అవన్నీ అవ్వద్దు, మంచి మోడీ గారు రెస్పాన్స్. ట్వీట్ చేశారు కదా, దాని మీద మీ రియాక్షన్ ఏంటి? అంటే మేము ఒక రెస్పాన్స్ కోసమే 21 days ప్రొటెస్ట్ చేయాల్సి వచ్చింది. అట్లాంటిది యాక్షన్ ఏమైనా తీసుకోవాలంటే ఇంకా ఎన్ని రోజులు చేయాలి? అండ్ మేము అడిగిన దానికి రెస్పాన్స్ రాలేదు మాకు వీడియో. అంటే దీన్ని బట్టి వచ్చేసారి ఎలక్షన్స్ లో ఏమైనా చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎలక్షన్స్ గురించి నాకు అంటే దీని వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా బీజేపీ పార్టీ? ఏమో. అంటే ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదు. సో నెక్స్ట్ టైం ఆబ్వియస్ గా వేరే పార్టీకి షిఫ్ట్ అవుతారు కదా, అలాంటిది ఏమైనా ఉన్నా అంటారు? ఒకవేళ ఏది మంచిగా ఉంటే అదే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటుంది అంతే. థ్యాంక్ యూ. ఇది ప్రతి ఒక్క ఏదైనా ఇంజస్టిస్ అయినప్పుడు స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తుంటే ప్రతి ఒక్కరు దాన్ని రిలీజియన్ తో ఇంకా పొలిటికల్ ఐడియాలజీస్ తో కంపేర్ చేసి యాంటీ నేషనలిస్ట్ అని చెప్తున్నారు అంతే. అన్నిటి దానికి ఏదో ఒక హిడెన్ అజెండా ఉంది అని మాట్లాడుతున్నారు. బట్ what are we fighting for? We are fighting for students here. What is the main issue? అది ఎవరు గమనించట్లేదు. 100% మనుషులు ఇప్పుడు ఇదంతా చేసి మీకు జస్టిస్ చేయడానికే కదా అని అంటున్నారు. మరి అయిపోయిన దానికి ఇప్పుడు ప్రొటెస్ట్ చేయడము, రాజీనామా చేయడము ఏంటి అంటే మీరు మరి ఇంకేదైనా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా?
ప్రతిసారి ఇదే కదా, ఎవరు అకౌంటబిలిటీ తీసుకుంటున్నారు? చనిపోతున్నారు పిల్లలు. వెన్ ఇస్ ద చేంజ్ కమింగ్? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ అయిన తర్వాత భయం పుడుతుంది. ఇఫ్ దే ఆర్ ఇన్ ద పొజిషన్, దే నో హౌ టు బి అలర్ట్, హౌ టు మేక్ థింగ్స్ దట్ షుడ్ ఎగ్జామ్స్ లీక్ అవ్వకుండా చూసుకోవడానికి ఒక భయం అనేది ఉంది. దట్ స్టూడెంట్స్ విల్ క్వశ్చన్ అని చెప్పి ఎవరు క్వశ్చన్ చేయలేదు కాబట్టి దే ఆర్ స్టిల్ దేర్. ఇప్పుడు జస్ట్ చెప్తున్నారు అంతే, వీళ్ళు కరెక్ట్ ఇట్ అని చెప్పి. ఎప్పుడు చేస్తున్నారు? అంటే ఇప్పుడు వి వాంట్ ధర్మేంద్ర ప్రధాన్ టు రిజైన్. ఇప్పుడు మన అంత లేదు, ఎక్కడైనా ఒక్క పాయింట్ లో స్టార్ట్ అవ్వాలి. మేబీ దిస్ ఇస్ ద పాయింట్ వేర్ చేంజ్ స్టార్ట్స్. మ్యామ్, ఇప్పుడు ఇండియాని నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లడానికి నరేంద్ర మోడీ గారు చాలా కష్టపడుతున్నారు. ఆయన మన దేశానికి విశ్వగురు అని కొంతమంది వెనకేసుకొని వస్తున్నారు. దాని మీద మీ రియాక్షన్ ఏంటి? చేస్తున్నారు. దెన్ డెమోక్రటిక్ కంట్రీ అయినప్పుడు క్వశ్చన్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ యు ఆర్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్. మీరు చేయనప్పుడు డెమోక్రటిక్ కంట్రీనే కాదు అసలు. సో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి? గవర్నమెంట్ ఉన్నది పబ్లిక్ కోసం. పబ్లిక్ ఏమంటారు, పబ్లిక్ ఏ దానికైతే ప్రొటెస్ట్ చేస్తున్నారు అట్లీస్ట్ విని యూఆర్ సెయింగ్ ఎస్ మేము చూస్తున్నాం మీరు చేసేదని ఇన్ని రోజుల తర్వాత నిన్న చెప్పారు. ముందు చెప్పడానికి ఏమైంది? యాంటీ నేషనల్స్ అంటున్నారు. యాంటీ నేషనల్ అదే ప్రతి ఒక్క దానికి రిలీజియన్ తో కనెక్ట్ చేసి యాంటీ నేషనలిస్ట్ అనడం. ఎవరు ప్రొటెస్ట్ చేసినా యాంటీ నేషనలిస్ట్ అనే అంటున్నారు. అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది స్టూడెంట్స్ వల్ల, ఇప్పుడు మళ్ళీ మధ్యలో మతాలు ఎందుకు వస్తున్నాయి, దేవుళ్ళు ఎందుకు వస్తున్నాయి, అసలు ఈ టాపిక్ ఎందుకు రాజకీయంగా మారుతుంది? ఇప్పుడు 100 people ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు 90% మెంబర్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ వన్ కాజ్. దాంట్లో మీరు ఒక 10% ఉన్నారు, లేరు అని చెప్పట్లేదు. 10% ఉన్నారు. మీరు 90% పిల్లల్ని చూడాలా? ఆ 10% ఎవరైతే నాయిస్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళని చూడాలా? ఎవరైతే ద మెయిన్ కాజ్ దానికి సపోర్ట్ చేయకుండా మీరు దాన్ని పట్టుకొని యాంటీ నేషనలిస్ట్ అంటే ఇట్స్ నాట్ రైట్. హాయ్. సో ఏం చెప్తారు ఈ ప్రొటెస్ట్ గురించి? ఈ ప్రొటెస్ట్ అనేది నీట్ బైపీసీ వాళ్ళ కోసం చేస్తున్నారు. బికాస్ ఆఫ్ ద పేపర్ లీక్ 2026 లో అయ్యింది. యాక్చువల్ గా పేపర్ లీక్ అయినా ముందు అయింది, కానీ దాని తర్వాత పేపర్ లీక్ అయినా చెప్పి రీ ఎగ్జామ్ పెట్టారు. కానీ పేపర్ లీక్ అయిన తర్వాత చాలా మంది క్యాలిక్యులేట్ చేస్తే టాప్ మార్క్స్ వచ్చాయి. సో వాళ్ళకి సీట్ వస్తే ఒక హ్యాపీగా ఉండే వారు నైట్ చాలా మంది హ్యాపీగా ఉండే. దాని తర్వాత రీ ఎగ్జామ్ అని తెలిసేసరికి దే కాంట్ టేక్ ఇట్. బికాస్ చాలా మంది 3 years నుంచి 2 years నుంచి ఎగ్జామ్స్ రాస్తారు. సో అంటే ఇంకోసారి ఎగ్జామ్ పెట్టడం వల్ల స్టూడెంట్స్ కి వచ్చిన బాధ ఏంటంటే యాక్చువల్ గా మళ్ళీ కొంతమంది రీస్టార్ట్ చేయడం అవ్వదు. ఎందుకంటే సిలబస్ చాలా ఉంటది. అంటే 1 month టైం ఇచ్చారనుకో ఎగ్జామ్ కి, 1 month టైం ఇచ్చారు, కానీ రీస్టార్ట్ చేయడానికి చాలా హోప్స్ ఉండాలండి. అంటే కొంతమంది 2 years నుంచి చదువుతారు, 3 years నుంచి చదువుతారు. సేమ్ సిలబస్ మళ్ళీ చదివితే ఎక్కదు మైండ్ లోకి. అంటే నేను వాళ్ళకి మిస్టేక్ అని అంటలేదు, కానీ అయితే ఎందుకు గవర్నమెంట్ నెగ్లిజెన్స్ వల్ల వీళ్ళు మళ్ళీ చదవాల్సి వస్తుంది కదా. అదేదో వీళ్ళు నెగ్లిజెన్స్ చేయకపోతే వాళ్ళు స్టార్టింగ్ చదువుతుంటే మంచి మార్క్స్ వస్తే సీట్ వచ్చేది కదా. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేస్తే మీకు వచ్చే లాభం ఏంటి? అంటే వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల అంటే అతను తప్పైంది కాబట్టి ఆయన రిజైన్ చేసేదాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఆయన రిజైన్ చేయగానే నేషన్ మొత్తం డెమోక్రటిక్ గా అంతా అయిపోతుందని నేను అంటలేదు. ఫ్యూచర్ లో వచ్చే వాళ్ళు కూడా కరెక్ట్ గా ఉండాలి. ఎవరు రిజైన్ చేసినా చేయకపోయినా కరెక్ట్ గా ఉంటే దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ఇండియా అంతే. మరి ఇప్పుడు మోడీ గారు ట్వీట్ చేశారు, దాని గురించి ఆ ట్వీట్ అంటే యాక్షన్ తీసుకుంటే అందరు, కానీ ఇంకా తీసుకున్నా లేదా నాకు తెలియదు కదా. అంటే తీసుకోవాలి. ఎందుకు ప్రొటెస్ట్ అయ్యి ఒక 20 days అవుతుంది, మరి అప్పటి నుంచి తీసుకొని ఇప్పుడు అదేదో 5 to 6 days అవ్వాలి కదా. ఒకవేళ ఇండియాలో ఏదైనా బ్యాడ్ జోక్స్ ఒక అమ్మాయి వేసినా కానీ దానికి మాత్రం యాక్షన్ జల్దీ తీసుకుంటున్నారు, కానీ దీనికి మాత్రం ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఫైనల్ ఏం చెప్తారు కేంద్ర ప్రభుత్వం? అంటే ఏం చేసినా కానీ ఇండియా డెమోక్రటిక్ గా ఫ్యూచర్ కిడ్స్ కోసం, యూత్ కోసం అంతా కరెక్ట్ గా ఉండాలి. హాయ్. సో ఏం చెప్తారు? కేటీఆర్ గారు వచ్చారు, మరి ఎలాంటి భరోసాను ఇచ్చారు స్టూడెంట్స్? కేటీఆర్ గారు వచ్చారు, బాగా మాట్లాడారు, ఓకే. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం అందరం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాం కాబట్టి అన్ని పార్టీలకు ఛాన్స్ దొరికింది. లైక్ కాంగ్రెస్ కానీ లేకపోతే మన బీఆర్ఎస్ కానీ, అందులో వాళ్ళు ఏంటంటే ఛాన్స్ తీసుకొని బీజేపీని సప్రెస్ చేయడానికి ముందుకు వస్తున్నారు. కానీ ఇట్లా వాళ్ళ మోటివ్ ఏందో నాకు తెలియదు, కానీ హెల్ప్ చేసినందుకు ఓకే. బట్
దీన్ని బట్టి మొత్తం బీజేపీని పక్క తప్పించి మేము మంచిగా వచ్చిన తర్వాత మేము కూడా ఇట్లానే వేస్తామంటే స్టూడెంట్స్ మాత్రం ఊరుకోం. ఇప్పుడు బీజేపీకి మేము ఎట్లా ప్రొటెస్ట్ చేస్తున్నామో నెక్స్ట్ వేరే గవర్నమెంట్ ఏది వచ్చినా కూడా, ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చినా కూడా మా స్టూడెంట్స్ ఫ్యూచర్ గురించి ఆలోచించకపోతే మేము మళ్ళీ ఇలాగే ప్రొటెస్ట్ చేస్తాము, మా హక్కుల కోసం మేము పోరాడతాము. అంటే డే బై డే ఈ ఇష్యూ పెద్దగా అవుతుంది. సో ఇప్పటికీ కూడా ధర్మేంద్ర గారు రిజైన్ చేయలేదు. సో ఏం చెప్తారు దాని గురించి? అసలు ఆయనకి బుద్ధి ఉందా? మనిషేనా? ఇన్ని రోజులకి స్టూడెంట్స్ అందరినీ కొట్టించి, స్టూడెంట్స్ అందరినీ లాఠీ చార్జ్లతో కొట్టించి, టియర్ గ్యాస్ లేసి నిన్న రాత్రి మోడీ వచ్చి అంటాడు మాకు స్టూడెంట్స్ భవిష్యత్తు ఇంపార్టెంట్ అని. మరి స్టూడెంట్స్ ని కొట్టించినప్పుడు ఏమైంది? స్టూడెంట్స్ భవిష్యత్తు అప్పుడు గుర్తుకు రాలేదా? ఒక అమ్మాయి చచ్చిపోయింది అప్పుడు గుర్తుకు రాలేదా? స్టూడెంట్స్ అంటే ఏంటో అప్పుడు మా ఫ్యూచర్ గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఇంతమంది ఇన్ని ప్రొటెస్ట్లు చేశాక, ఒక పాప చచ్చిపోయాక, సోనం వాంగ్చుక్ ఇన్ని రోజు హంగర్ స్ట్రైక్ చేసి చాలా మంది ముందుకొచ్చి మాట్లాడినప్పుడు ఆయన గుర్తుకొచ్చిందా? ఇంత ప్రెజర్ పెట్టి గుర్తుకొచ్చిందా? ఆయన ఉన్న దేనికి? మా స్టూడెంట్స్ కోసం కాదా? మన యువత కోసం కాదా? మన దేశం కోసం కాదా? మన కోసం ఆయన లేనప్పుడు ఇంత ప్రొటెస్ట్ వచ్చి మేము చేస్తాము చూస్తాము అంటే అది వాళ్ళ బాధ్యత. ఆయన ముందు నుంచే రావాలి. ఇప్పుడు వచ్చి మాట్లాడడం ఏంది? ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా మాకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇచ్చినా మాకు కావాల్సింది వాళ్ళ రిజైన్. అంటే ఇప్పుడు మోడీ ఏమన్నారు నిన్న నైట్? ఏం మాట్లాడారు? మేము స్టూడెంట్స్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాము, ఎవరెవరైతే ఈ పేపర్ లీక్ లో ఉన్నారో వాళ్ళందరికీ పనిష్మెంట్ జరిగేలాగా చూస్తాము అని అన్నారు. అండ్ దానికి వాళ్ళే మాట్లాడుకున్నారో మనకి బయటికి రాలేదు కదా. సో దాన్ని బట్టి సోనం వాంగ్చుక్ గారు హంగర్ స్ట్రైక్ బ్రేక్ చేశారు. అండ్ ఎన్ని రోజులైనా మన కోసం అని హంగర్ స్ట్రైక్ చేయాలి? మనకు లేదా? మనం మన కోసం పోరాడాలి, వేరే వాళ్ళు మన కోసం పోరాడడం ఏంది? మన కోసం ఆయన చచ్చిపోవాలా? అండ్ ఆయన హంగర్ స్ట్రైక్ బ్రేక్ చేయడం చాలా మంచి విషయం అని అనుకుంటున్నారు. పేడ్ ఆర్టిస్టులు అంటున్నారు, యాంటీ నేషనల్స్ అంటున్నారు. మరి యాంటీ నేషనల్స్ అయితే మమ్మల్ని దేశంలో ఎందుకు ఉంచుకున్నారండి? నేను అంటున్నా యాంటీ నేషనల్స్ అయితే అందరం ఇక్కడ ఎందుకున్నాం? మేము చైనాలోనో పాకిస్తాన్ ఏజెన్సీ టెర్రరిస్ట్ కదా. మమ్మల్ని పట్టుకోపోయి జైల్లో వేయండి, మమ్మల్ని పట్టుకోపోయి చైనాలో పాకిస్తాన్ లో వదిలేయండి. యాంటీ నేషనల్స్ అయితే ఇండియాలో ఎందుకు పెట్టుకున్నారు? మా సర్నేమ్స్, మా కాస్టిజం, మా రిలీజన్ ఎందుకు చూస్తున్నారు? అంటే దీన్ని కొంతమంది కావాలని రాజకీయంగా వాడుకుంటున్నారు అంటున్నారు. అదైతే పక్కా వాడుకుంటున్నారు. కానీ ఇది పొలిటికల్ ప్రొటెస్ట్ అయితే కాదు. స్టూడెంట్స్ ప్రొటెస్ట్, ఇది యూత్ ప్రొటెస్ట్, ఇది నేషన్ ప్రొటెస్ట్. ఫైనల్ ఏం చెప్తారు కేంద్ర ప్రభుత్వానికి? ఏం లేదు, ఎవరైతే ఈ పేపర్ లీక్ లో ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలి. నీట్ బాధితులు అంటే ఎవరైతే స్టూడెంట్స్ చచ్చిపోయారో వాళ్ళకి పోయి ధర్మేంద్ర ప్రధాన్ అపాలజైజ్ చేసి వాళ్ళకి మనీ ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలి. మోడీ ఇంకా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. ఎవరైతే ఫ్యూచర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మళ్ళీ వస్తారో వాళ్ళు ఇలాంటి తప్పులు చేయొద్దు. వాళ్ళు ఇలా వేసి ఇంతకు మించి ఉంటుందని చెప్తున్నారు. మేము ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ప్రొటెస్ట్ చేయడానికి వచ్చాము. వి వాంట్ అ బెటర్ ఇండియా, వి వాంట్ బెటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అందుకోసం మేము ఈ రోజు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇఫ్ యు ఆర్ అ స్టూడెంట్ దెన్ యూ షుడ్ బెటర్ కమ్ అండ్ ప్రొటెస్ట్ హియర్ బికాజ్ వి ఆర్ గోయింగ్ టు మేక్ అ బెటర్ ఇండియా. అంటే ఎన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నా, ఎక్కడెక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నా, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ధర్మేంద్ర గారు ఎందుకు రిజైన్ చేశారు? అది నేను చెప్పలేను కదా. బట్ వాళ్ళు వినిపించుకునే దాకా మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటామని చూపించడానికి ఇదంతా జరుగుతుంది. వాళ్ళు వినేదాకా మేము చేస్తూనే ఉంటామా అని చెప్పడానికి ఇదంతా నడుస్తుంది. మరి చాలా మంది స్టూడెంట్స్ ని యాంటీ నేషనల్స్ అంటున్నారు, వాళ్ళపైన లాఠీ చార్జీలు చేశారు. మేము స్టూడెంట్స్, మేము యాంటీ నేషనల్స్ ఎట్లయితాం? మేము ప్రొటెస్ట్ చేయడానికి వచ్చాం, పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేయడానికి వచ్చాం. మీరేమనుకుంటున్నారు? మేము టెర్రరిస్ట్ అనుకుంటున్నాం? అసలు ఏమైనా లాజిక్ వాడుతున్నారా? స్టూడెంట్స్ టెర్రరిస్ట్ కి ఏం సంబంధం? మరి జంతర్ మంతర్ లో అయితే ఇంత ఇష్యూ అయింది, మొత్తం లాఠీ చార్జెస్. ఇక్కడ మొత్తం ప్రశాంతంగా ఉందా? ఇక్కడ బెటర్ ఉంది, ఎందుకంటే మమ్మల్ని ప్రొటెస్ట్ చేసుకొని ఇస్తున్నారు. అక్కడైతే ప్రొటెస్ట్ చేస్తుంటే కొడుతున్నారు, అమ్మాయిల్ని కొడుతున్నారు, చిన్నపిల్లల్ని కొడుతున్నారు, అంతా నడుస్తుంది. అంటే ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు అరెస్ట్ అయ్యారు ప్రొటెస్ట్ చేస్తూ అక్కడ. ఇప్పుడు ఇక్కడికి కేటీఆర్ గారు వస్తున్నారు. సో దీన్ని ఎలా చూడవచ్చు? కేటీఆర్ గారు వస్తున్నారు, సో మాకు చాలా సపోర్టివ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో అంత పెద్ద పర్సన్ వచ్చి మాతో ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే మాకు చాలా సపోర్టివ్ గానే అనిపిస్తుంది. సో ఇది మంచిగా అయితే బాగుంటుంది. అంటే చాలా మంది మాత్రం దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని చెప్తున్నారు. ఫైనల్ ఏం చెప్తారు కేంద్ర ప్రభుత్వానికి? ఒక బెటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి కోరుకుందాము.
that is what we want, a better India. ఏం చెప్తారు? మొత్తం 2-3 డేస్ గా హైదరాబాద్ లో కూడా నిరసనలు స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పటి వరకు అయితే ఏం రాలేదు. మార్పు వస్తే మంచిది, రాకపోతే ఇంకా కష్టపడాలి. అంటే పేపర్స్ లీక్ అయ్యాయని వీళ్ళు ధర్నా చేస్తే వీళ్ళని యాంటీ నేషనల్స్ అంటున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు. లాఠీ చార్జ్ చేయడం ఇస్ నాట్ అ గుడ్ ఒపీనియన్. మేము ఎగ్జామ్ రాసాం, వి ఆర్ ఆల్సో నీట్ విక్టిమ్స్ ఓన్లీ. మేము రాసి కష్టపడి దానికి న్యాయం అవ్వకపోతే మళ్ళీ అంటే మేము బాధపడతాం, మేము మనుషులం. సో మేము ఏమంటామంటే ఎగ్జామ్ పెట్టండి, సీట్స్ అంతే పెంచండి, పెట్టండి, లీక్ అవ్వకుండా పెట్టండి. మీరు కష్టపడతాం, మీరు లీక్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కష్టపడాలి. మాకు మోటివేషన్ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇప్పటికీ రిజైన్ చేయలేదు. దీని ఎలా చేస్తాడేమో తెలుసు. ఇంతమంది కష్టపడుతున్నాం, సంథింగ్ యాంటీ నేషనల్స్ అంటారు కదా, దాని మీద మరి ఈ రోజు కేటీఆర్ గారు యాడ్ అవ్వబోతున్నారు మీతో పాటు. ఆయన ఏమో మరి ఆయన గురించి మేమేం ఎక్కువ చెప్పలేము, ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు కూడా పేపర్ కొన్ని లీక్ అయ్యాయి. 2023 లో 10th క్లాస్ బోర్డ్ పేపర్ లీక్ అయింది, TSL గ్రూప్ 1 ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయింది. అతన్ని కూడా నమ్మలేము, ఎవరిని నమ్మలేము. మేము మా అంతా మేము కష్టపడాలంట. ఓవరాల్ గా ఏం చెప్తారు కేంద్ర ప్రభుత్వానికి? పోరాడండి అంతే. అంటే జంతర్ మంతర్ లో అమ్మాయిల్ని కూడా చూడకుండా కొంచెం మిస్బిహేవ్ చేశారన్నట్టు కూడా కొన్ని వార్తలు. ఢిల్లీ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ రేప్ క్యాపిటల్. అక్కడ మనుషులు ఉండేదే అలా. హైదరాబాద్ ఇస్ నాట్ లైక్ దట్. నేను అనుకుంటున్నా అలా ఉండదని. సో యా, ఇక్కడంతా శాంతియుతంగా జరుగుతుంది. ఇదేంది అసలు, ఏం రాసింది? ఇట్ మీన్స్ ఐఎమ్ టూ బిజీ. ఇతను దీవా అంటే జెన్జీ స్లాంగ్ లో దీవా అంటే చాలా బిజీ ఉండే అమ్మాయిలు. ఇట్ మీన్స్ ఇతనికి ఇన్ఫియట్లేదు. మరి దీన్ని కొంతమంది రాజకీయంగా యూజ్ చేసుకుంటున్నారు కదా మీ ప్రొటెస్ట్ ని, దాని గురించి వాళ్ళ పాపని వాళ్ళు పోతారు. అంటే ఇప్పుడు మొన్న ఆడ రాహుల్ గాంధీ అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు వీడికి కేటీఆర్ గారు వస్తున్నారు. సో ఇన్ని కూడా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. వాళ్ళ బెనిఫిట్స్ కి వాళ్ళు ప్రొటెస్ట్ వస్తున్నారని మేము అనుకుంటున్నాం. సో లాస్ట్ కొన్ని రోజులుగా ఇష్యూ అయితే నడుస్తుంది. సో దీని గురించి ఏం చెప్తారు? ఏం బ్రో, ఇండియాలో ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకడు ఉన్నాడు బ్రో, తప్పు చేస్తాడు, కోర్టు తీసుకెళ్తాడు, వాడి కోర్టు తీర్పిస్తుంది అవన్నీ తప్పు చేశాడని. అదే తప్పు చేసాం అనే దాంట్లో అకౌంటబిలిటీ గవర్నమెంట్ ఎందుకు తీసుకోలేకపోతుంది? 21 స్టూడెంట్స్ ఆఫ్ ఇన్నోసెంట్ లైఫ్స్ ఆఫ్ నీట్ స్టూడెంట్ హాస్ బీన్ టేకెన్ బై గవర్నమెంట్ మిస్టేక్. నీట్ పేపర్ ఈక్వల్ వాళ్ళ అకౌంటబిలిటీ తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి రిజైన్ చేస్తుంటే ఈ రోజు ఎంత ఇష్యూ అయ్యేదా చెప్పండి? నేను ఇక్కడికి ఒక స్టూడెంట్ సైడ్ నుంచి వచ్చాను బ్రో, CJP BJP కాంగ్రెస్ తరఫున కాదు. ఐఎమ్ కంప్లీట్ స్టూడెంట్ సైడ్. ఎందుకంటే నేను చదువుకున్న వ్యక్తి, నేను ఇప్పుడు జాబ్ చేస్తాను. ఒక ఫ్యూచర్ గా మా వాళ్ళు ఎవరు బాధపడద్దు, నా పిల్లలు ఎవరు అని చెప్పి వచ్చాను. కానీ కొంతమంది దీన్ని రాజకీయంగా యూజ్ చేసుకుంటున్నారు అంటూ బ్రో. ప్రతి దాంట్లో రాజకీయం అనే కోణం ఉంటది బ్రో. వాళ్ళ పని అది క్యాష్ చేసుకోవడం. ఓకే, అట్లీస్ట్ దే ఆర్ అంటే వాళ్ళు రాజకీయంగా చేసుకొని అపోజిషన్ క్వశ్చన్ చేస్తారు. ఇదే రాజకీయంగా తీసుకొని కాంగ్రెస్ అనే పార్టీ అపోజిషన్ లో స్ట్రాంగ్ ఉంటుంటే సెంట్రల్ లో లాస్ట్ 10 years లో ఎన్నో ఇష్యూస్ జరిగాయి. వెస్ట్ బెంగాల్ లో ఒక నర్స్ ఇన్సిడెంట్ తీసుకుందాం. ఒక నర్స్ రేప్ చేశారు కదా, ఆ రేప్ చేశాక బీజేపీ చాలా ఫైట్ చేసింది, మేము వస్తే న్యాయం చేస్తామని చెప్పింది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో బీజేపీ వాళ్ళ అమ్మకి ఎమ్మెల్యే సీటో ఎంపీ సీటో కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆమెకి సొంత వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే ఎంపీ అయినా కూడా ఆమెకి న్యాయం చేయట్లేదు. సీఎం అని అడిగితే ఆ చూద్దాంలే అన్న టైప్ లో రెస్పాన్స్ ఇస్తున్నారు. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకే న్యాయం చేయదన్నప్పుడు నాలాంటి నార్మల్ పీపుల్ కి, కామన్ పీపుల్ కి, ఇండియాలో ఉన్న 140 కోట్ల మందికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళు చెప్పండి? చాలా మంది లైక్ మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు, బట్ మిమ్మల్ని కొంతమందిని యాంటీ నేషనల్స్ అంటున్నారు. ఐ వాంట్ టు క్వశ్చన్ దట్. మీరు ఎలాగో ఒక పార్టీకి కొమ్ము కాస్తారు, సేవరీ చేస్తారు, కానీ మా లాంటి జెన్యూన్ స్టూడెంట్స్ ఉంటారు కదా, బీటెక్ చదువుకున్నాను నేను, క్వశ్చన్ చేస్తే యాంటీ నేషనల్, యాంటీ టెర్రరిస్ట్ అవుతారు. అంటే మీ ఎజెండా ఒకటే, మీరు ఏం చేసినా క్వశ్చన్ చేయొద్దు, మీ వెనకే తిరుగుతూ జై శ్రీరామ్ అనుకుంటూ తిరగాలి. నేను ఒక హిందూగా చెప్తున్నాను, నార్మల్ మాట్లాడుతున్నాను, జెన్యూన్ గా నేను హిందూగానే చెప్తాను. జై శ్రీరామ్ అంటే జాబ్ వస్తుందా? రాదు. మనం కష్టపడితే చదువుకుంటే జాబ్ వస్తుంది. రామ మందిరం వెళ్ళడానికి నేను నా వంతుగా 5,000 మా ఫ్యామిలీ తరఫున ఫండ్ చేశాను. ఇప్పుడు అదే రామ మందిరం 200 కోట్లు చోరీ జరిగింది. దాని తరఫున ఒక్కడు క్వశ్చన్ చేయడు. ఏమన్నంటే మీరు యాంటీ నేషనల్, యాంటీ టెర్రరిస్ట్ అంటారు. ఒక హిందూ అంటే ఎలా అయిపోయిందంటే బీజేపీ హిందూ, నార్మల్ హిందూ అయిపోయింది. నేను నార్మల్ హిందూ, బీజేపీ హిందూ కాదు. ఏమన్నంటే హిందూ ప్రమాదంలో ఉన్నాడు అంటారు కదా. 2014 ముందు హిందువులు బతికిదారా దేశంలో? ఏమన్నంటే హిందూ ప్రమాదంలో ఉన్నాడు, హిందూ ప్రమాదంలో ఉన్నాడు అంటారు కదా. ప్రమాదంలో ఉన్న హిందూని ఎందుకు కాపాడలేకపోతున్నారు మరి చెప్పండి? నేను ప్రమాదంలో ఉన్నా కదా, నేను హిందూని కదా, నన్ను కాపాడండి.
సెంట్రల్ నుంచి. మరి నిన్న మోడీ గారు ట్వీట్ చేశారు కదా, దాని గురించి లాస్ట్ 13 years లో నేను మోడీ గారిని ఫాలో అవుతున్నాను, ఇన్స్టా, సోషల్ మీడియా అన్నిట్లో. ఏ రోజు కూడా తను రిలీజియన్, కాస్ట్ అనే ఓడ్ లేకుండా ట్వీట్ పెట్టలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 13 years of history, మోడీ హ్యాస్ ట్వీటెడ్ దట్ యూత్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ, ఫాస్ట్ ట్రాక్ కోడ్ హాస్ బీన్ ఫాస్ట్ ట్రాక్ అని పెద్ద పెద్ద వర్డ్స్ మాట్లాడుతున్నారు. సారీ మోడీ గారు, మీకు ఇంగ్లీష్ లో చెప్తే అర్థం అవుతుందో లేదో నేను తెలుగులో చెప్తాను. గత 13 ఏళ్ళగా మీరు ఈ రోజు కాంగ్రెస్ క్వశ్చన్ ఓడ్ లేకుండా, రిలీజియన్ అనే ఓడ్ లేకుండా ఈ రోజు మీరు పోస్ట్ పెట్టలేదు. కానీ గత 2-3 రోజులుగా మీరు యూత్ అంటున్నారు, కోర్ట్స్ అంటున్నారు, ఫాస్ట్ ట్రాక్ అని చేస్తున్నాం అంటున్నారు. సో ఇక అది ఇండియా యూత్ అనుకుంటే ఏదేం చేస్తుందని మీకు కూడా అర్థమైంది అనుకుంటా. సో అకౌంటబిలిటీ తీసుకొని ఎడ్యుకేషన్ మినిస్టర్ ని రిజైన్ చేస్తే మీకే మంచిది. థ్యాంక్ యూ.